ఏ గారు సార్ నమస్తే సార్. సార్ నీది జీరోకి వచ్చేసిందా? సార్ లాస్ట్ కార్డు లేదు సార్, జీరో సార్. ఓకే. 21 అండర్ ప్రోగ్రెస్ సార్, 42 కంప్లీట్ అయిపోయాయి సార్, 63. ఈ అండర్ ప్రోగ్రెస్ ఎప్పటికి అయిపోతాయి సార్ ఈ నెలాఖరికి అయిపోతాయి సార్. నెలవరకు అయిపోతాయి సార్. అక్కడి నుంచి క్యూరింగ్ స్టార్ట్ అవుద్దా? అక్కడి నుంచి క్యూరింగ్ స్టార్ట్ అవుతుంది సార్. సరే 14 రోజులు. సరే జాగ్రత్తమ్మా, సార్ పర్వాలేదు సార్. క్వాలిటీ జాగ్రత్త, సార్ క్యూరింగ్ విషయంలో కాంప్రమైజ్ కావకండి. లేదు సార్, కావట్లేదు సార్. తర్వాత అంతా అయిన తర్వాత సార్ ఆ రెండు పక్కలు కూడా వాటికి గ్రావెల్ పోయాలా, సార్. అవును సార్. అది కూడా జాగ్రత్త తీసుకోండి. సార్ ఇప్పుడు అయిపోయిన వాటికి ఇప్పుడు పోయేస్తున్నాం సార్. ఫోన్ చేసి ఓకే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఏ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీది కూడా జీరోకి వచ్చేసినట్టుంది సార్. అన్నీ స్టార్ట్ చేయించేసాం సార్. ఓకే. ఈ అండర్ ప్రోగ్రెస్ 10 ఉన్నాయి సార్. అవును సార్, అవి అన్ని డ్రైన్స్ సార్. 4 days లో కంప్లీట్ అయిపోతాయి సార్. 4 daysకి అయిపోతాయి. తర్వాత క్యూరింగ్ కాంప్రమైజ్ కావకండి, క్వాలిటీ కాంప్రమైజ్ కావకండి. అలాగే సార్. ఆ రోడ్లు రెండు పక్కల గ్రావెల్ ఫిల్ చేయించండి. సైడ్ బంప్స్ కూడా వెయిట్ చేస్తాం. ఓకే జాగ్రత్త అమ్మా. ఏ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది కూడా జీరోకి వచ్చేసింది. అవును సార్. ఓన్లీ అండర్ ప్రోగ్రెస్ 4 ఉన్నట్టున్నాయి సార్. 3 ఉన్నాయి సార్. ఈ రోజు ఒకటి అయిపోతుంది దాంట్లో. మిగతా 2 ఆ 2 కూడా 2 days తో కంప్లీట్ అయిపోతాయి సార్. క్యూరింగ్ జాగ్రత్త, అలాగే సార్. క్వాలిటీ జాగ్రత్త. రెండోది ఆ రోడ్స్ విషయంలో రెండు పక్కల గ్రావెల్ పోయించండి. ఓకే జాగ్రత్త. అంకలింగం గారు గుడ్ మార్నింగ్. మీది కూడా జీరోకి వచ్చేసింది. ఆల్రెడీ పార్టీస్ కంప్లీట్ అయిపోయింది. గోల్డ్ మెడల్ నీకే. అయితే గోల్డ్ మెడల్ నీకే. సరే థ్యాంక్ యూ అయ్య గారు. తర్వాత రోడ్స్ రెండు పక్కల గ్రావెల్ పోయించండి. క్యూరింగ్ జాగ్రత్త. వెరీ గుడ్. చిత పర్లేదమ్మా. అమ్మా నీది వచ్చి హైయెస్ట్ అమ్మా 90 ఒకసమ్మా. నువ్వు కూడా జీరోకి వచ్చేసావు. 14 ప్రోగ్రెస్ ఉన్నట్టున్నాయి. 10 అవి కూడా అయిపోతాయా ఈ వీక్లోనే? సరే అమ్మా. క్యూరింగ్ జాగ్రత్త, అట్నే రోడ్స్కి బరమ్స్ గ్రావెల్ జాగ్రత్త అమ్మా. ఓకే అమ్మా జాగ్రత్త. అవునమ్మా. అది చూడండి. ఓకే పర్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో ఉండే 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు అన్నీ కలుపుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైన ఆ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేను ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు ఉన్నాయి. 26 అర్బన్ డివిజన్లలో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 325 దగ్గర పనులు చేపట్టడం జరిగింది. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట చెప్పడం జరిగింది. అనుకున్న దానికంటే ఒక వారం ముందే ప్రజలకి అందించబోతున్నాం. మే 2వ వారంలోనో 3వ వారంలోనో ఆ యొక్క మంచి ముహూర్తం చూసుకొని ఒకే రోజు, ఏ విధంగా అయితే గతంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత వారం పాటు మరో 200 శంకుస్థాపనలు చేసి మొత్తం 325 పనులు కూడా మేము అనుకున్న 303, కానీ ఇంకా కూడా నిధులు విడుదలై మరికొన్ని పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులన్నింటిలో కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఆ యొక్క ఫోన్ల ద్వారా క్షేత్రస్థాయి అధికారులని పర్యవేక్షించడం,
వారానికి ఒకసారి అందరు అధికారులతో ప్రత్యేక సమీక్షలు పెట్టుకోవటం, అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు, అదేవిధంగా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క పనులు వేగవంతం చేయటం, అందరి కృషి ఫలితంగా అటు అధికారుల సహాయ సహకారం, కాంట్రాక్టర్ల సహాయ సహకారం, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్పొరేటర్ల సహాయ సహకారాల వల్ల ఈరోజు ఒక మంచి శుభవార్త ప్రజలకు నేను చెప్పబోతున్నా. ఏంటంటే మొత్తం 251 పనులు, 251 అభివృద్ధి పనులు పూర్తయినాయి. కొన్ని పనులు వాటిల్లో క్యూరింగ్ కూడా పూర్తయింది, మరికొన్ని క్యూరింగ్ జరుగుతున్నాయి. ఇక ఏదైతే నిర్మాణంలో ఉన్న పనులు మరో 74 ఉన్నాయి. ఈ 74 కూడా ఓ 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో పూర్తి చేసి ఈ నెలాఖరు తర్వాత అన్నీ కూడా క్యూరింగ్కి దశ వెళతామని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 325, 330 దగ్గరగా కాస్త అటు ఇటు కలుపుకుంటే 40 కోట్ల వ్యయం, 26 డివిజన్లు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు ఏదైతే శంకుస్థాపనలు ఎంత ఘనంగా జరిపామో ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఎక్కడికక్కడ మేము అద్దెలుగా పాల్గొన్నాం. అదేవిధంగా ఒకే రోజు మే 3వ వారంలో ఒకే రోజు ఈ యొక్క పనులు 600 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటు మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి, స్థానిక ప్రముఖులు, ప్రజలందరం కూడా కలిపి ఒకే రోజు ఒకే సమయానికి ఆ యొక్క ప్రారంభోత్సవాలు 330 పనులు కూడా చేస్తామని చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కొన్ని పార్కులకి గోడలు శాంక్షన్ అయిన టెండర్లు కూడా పిలిచారు. ఆ గోడలు కట్టించిన తర్వాత, ప్రారీ గోడలు కట్టించిన తర్వాత అందరితో కూడా మాట్లాడి ఎక్కడికక్కడ చక్కటి పార్కులు, ఈ యొక్క పార్కుల అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల నిధులు విడుదలై వాటిని కూడా టెండర్లు పిలిచారు. అవి కూడా త్వరలో టెండర్ల దశ పూర్తి చేసుకుని ప్రారంభించి ఆ యొక్క మంచి పార్కులు ఆ ప్రాంతంలో ఆహ్లాదకంగా ఉండేటట్టు, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ముందు అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి పార్కుని ఏ విధంగా తీర్చిదిద్ది ప్రజలకు మేలు చేస్తూ ఉందో ఇంకా అనేక పార్కులు కూడా రాబోతున్నాయని మనవి చేసుకుంటూ, ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి. ఎందుకని చెప్తున్నానంటే ఈ 26 డివిజన్లలో దాదాపు 40 కోట్లతో, దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 26 డివిజన్లో చేపట్టినటువంటి ఈ 300 పైగా పనుల్లో 1 కోటి రూపాయలు ఎంపీ గ్రాంటు, మిగతా నిధులన్నీ కూడా మున్సిపల్ శాఖ. అందుకే ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, కార్పొరేషన్ అధికారులకి, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సూర్యతేజ గారికి, ఇప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి నందన గారికి, అందరికీ, అధికారులకి, కాంట్రాక్టర్లకి, స్థానిక నాయకులకి, సహకరిస్తున్న ప్రజలకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ, మినీ బైపాస్ రోడ్, పడారుపల్లి సెంటర్, నెల్లూరు. ప్రత్యేకతలు: 2000 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. మరియు బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు. బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9959901564 9700157127. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ, మినీ బైపాస్ రోడ్, పడారుపల్లి సెంటర్, నెల్లూరు.